రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. హీరో విజయ్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇంథూజియాజం అంటే ఒక స్పిరిట్ అనేది వచ్చింది అనిపిస్తుంది. ఎవరిని చూసినా కూడా ఏముంది, నేను నిలబడతాను, నాకు సీట్లు రావా, నేను గెలవలేనా, నేను ముఖ్యమంత్రి అవ్వలేనా అని ప్రతి స్టేట్లో కూడా ఇదే కనిపిస్తుంది. సో అందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ రోల్ మోడల్గా అయిపోయాడా విజయ్ అన్నది డిస్కషన్ జరుగుతుంది. అయితే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టబోతూ ఉన్నారు అనేది కొత్తగా వినిపిస్తున్న వార్త. మరి నిజంగానే ఆయన పార్టీ పెడతారా, ఎన్నికల్లోకి వస్తారా, విజయ్ని ఆయన రోల్ మోడల్గా లేదంటే అట్లా తీసుకున్నారా? సో ఈ డిస్కషన్ అయితే నడుస్తుంది. అసలు వాస్తవానికి వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ వస్తే నిజంగానే రాజకీయాల్లో తాతగారి లాగా రాణించగలుగుతారా? ఇది ఇప్పుడు టాపిక్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్. వినడానికి అయితే చాలా వినసొంపుగానే ఉంది, బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది డిస్కషన్. నిజానికి చెప్పలేమండి, ఎందుకంటే విజయ్ది కూడా ఎవరు చెప్పలేకపోయారు. వచ్చినాక పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్ అంటారు. అంటే ఒక సినిమా హిట్ అయినాక అనలైజ్ చేయడం వేరే, స్క్రిప్ట్ స్టేజ్ లో ఇది హిట్ అవుతుందా లేదా చెప్పడం వేరే. సో స్క్రిప్ట్ స్టేజ్ లో చెప్పడం చాలా కష్టం. హిట్ అయిపోయినాక ఎందుకు హిట్ అయింది అని అనలైజ్ చేయడం చాలా ఈజీ. ఎందుకు ఫ్లాప్ అయింది అని అనలైజ్ చేయొచ్చు. దీన్ని పోస్ట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటారు. విజయ్ పార్టీ పెట్టినప్పుడు ఎప్పుడు ఎవరు కూడా ఇతను గెలవబోతున్నాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఎవరు ఊహించలేదు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా, పోల్స్ జరిగినా కూడా విజయ్కి మ్యాక్సిమం ఒకే ఒక సంస్థ తప్ప అన్ని సంస్థలు కూడా 7% 8% ఓటు షేరే వస్తుంది. మహా అంటే 15-20 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్పారు తప్ప ఎవరు కూడా 100 దాటుతాయని ఎవరు చెప్పలేకపోయారు. అలాగా మనం కరెక్ట్గా గెస్ చేయలేము. అయితే మీరు అన్నట్టు విజయ్ అక్కడ గెలవడంతో అందరికి ఇక్కడ కవిత నేను కూడా గెలుస్తాను అని కవితకి, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడం, పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవ్వచ్చు కదా ఇలాగా విజయ్ లాగా అని అందరూ ఆయనకి కూడా మెసేజ్లు పెట్టడం, ఇది మొదలైంది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది కంపారిజన్. ఎందుకంటే విజయ్ కూడా సినిమాల్లో ఉన్నాడు, విజయ్ హీరో. రెండు పెద్ద స్ట్రాంగ్ పార్టీలు అక్కడ ఉన్నాయి. ద్రవిడియన్ పార్టీలు 1960s నుంచి ఉన్న రెండు స్ట్రాంగ్ పార్టీలని ఢీకొని అతను వచ్చాడు. అందుకనే ఎవరు కూడా విజయ్ వస్తాడని ఎందుకు అనుకోలేదంటే, ఇటు డిఎంకే స్ట్రాంగ్గా ఉంది, ఇటు ఏఐడిఎంకే స్ట్రాంగ్గా ఉంది, ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ఉంది, డిఎంకే కాంగ్రెస్తో ఉంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్గా ఉన్న రెండు పార్టీలని ఢీకొని మూడో ప్లేస్ లేదు. అసలు మూడో ప్లేస్ లేనప్పుడు అసలు ప్లేసే లేనప్పుడు ఈయన ఆ ప్లేస్లోకి ఎలా వెళ్తాడు అనేది అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే, జగన్ స్ట్రాంగ్గా ఉన్నాడు, 40% ఓట్ షేర్ ఉంది. ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మూడో ప్లేస్ ఎక్కడుంది అక్కడ? సో మూడో ప్లేస్లకి ఎవరు వచ్చినా కూడా వేస్ట్ అన్నదే ఉంది. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎప్పటి నుంచో ఆయనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. 2009లోనే ఆయన చంద్రబాబు తరఫున ప్రచారం చేశాడు. చాలా అనర్గళంగా మాట్లాడగలడు. రెండోది అతనికి వరం ఏంటంటే వాళ్ళ తాతలాగా ఉండడం, తాత పోలికలు ఉండడం, పేరు కూడా అదే పెట్టుకోవడం, పైనగా జూనియర్ కూడా తీసేసి ఎన్టీఆర్ అని పిలుచుకోవడం. సో అలాగా ఆయన ఒక ఎన్టీఆర్ సింబల్ గా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి స్పేస్ లేదు, మనం సైలెంట్గా ఉన్నాము. ఇప్పుడు వెళ్తే మనకి అనవసరంగా సినిమా కెరీర్ కూడా పాడవుతుంది, అటు రాజకీయాల్లో మనం చేయగలిగింది ఇప్పుడు ఏమీ లేదని అతను సైలెంట్గా సినిమాల్లో ఉన్నాడు. ఉన్నప్పటికి కూడా అతన్ని వైసీపీ ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని ఇటు చంద్రబాబు సభల్లోనూ, లోకేష్ యువగలం పాదయాత్రలో కూడా కొంతమందిని పంపించి వీళ్ళే వైసీపీ వాళ్ళు బ్యానర్లు కట్టించి స్లోగన్స్ ఇప్పించి ఇవన్నీ చేశారు. దాంతో లోకేష్ ఓపెన్ గానే ఆఫర్ ఇచ్చాడు రమ్మని. అట్లాగే చంద్రబాబు కూడా లాస్ట్ టైము 100 ఇప్పుడు వచ్చే 103వ జయంతి ఈరోజు ఎన్టీఆర్ది, 100వ జయంతి ఉన్నప్పుడు ఆయన ఓపెన్ గానే ఆహ్వానించాడు. ఇతను వెళ్ళలేదు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్గా అయినా ఆయన దాన్ని కనీసం ఖండించకపోతే ఒక బాధ ఎక్స్ప్రెస్ చేయడం, ఈ వయసులో ఆయన జైల్లో ఉన్నారు అని ఒక సాలిడారిటీ అంటారు, ఒక సంఘీభావం కూడా చెప్పలేదు. సో దాంతో తెలుగుదేశం కేడర్కి అందరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా తీవ్రమైన కోపం అయితే ఉంది. అందుకని ఆయన సినిమాలను కూడా ఆడించకూడదు అన్న ఇది కూడా మనకు కనబడింది. అనంతపురం ఎమ్మెల్యే ఓపెన్ గానే ఆయన సినిమాలు తీసేయమని బెదిరించడం, ఇవన్నీ కూడా కనబడ్డాయి. అంటే కమ్మ సెక్షన్లో మామూలుగా జూనియర్ ఎన్టీఆర్కి కమ్మ సెక్షన్లోనే ఒక వర్గం
సపోర్ట్ ఉంటుంది. అవును అవును ఇప్పుడు వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు నిజానికి, అభిమానులు తప్ప ఆయనకు సపరేట్ కులం అంటూ ఒకటి గట్టిగా పూర్తిగా ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళు అభిమానులు లేరు. కూడా ఈయన్ని పక్కన ఆల్రెడీ పెట్టారు. బాలకృష్ణ వీళ్ళంతా కూడా దూరం అయిపోయారు. బాలకృష్ణ కూడా చాలా దారుణంగా ఆయన మీద కామెంట్లు చేయడం, అవును అవన్నీ అవి తీసేయండి అని ఓపెన్ గానే వీడియోలో చెప్పడం, ఉమ్. తర్వాత ఆయన చంద్రబాబు అరెస్ట్ అప్పుడు ఖండించలేదు కదా అంటే ఐ డోంట్ కేర్ అని చెప్పడం, ఇవన్నీ ఏమైపోయింది, అంతకుముందు బాబాయ్ అబ్బాయి అన్న రిలేషన్షిప్ కూడా పోయింది. అవును ఇటు ఫ్యామిలీ పోయింది, నారా రాజకీయ ఫ్యామిలీ పోయింది, సొంత కుటుంబం family. పోయింది, ఒక ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. బట్ ఆయనకి ఇప్పటికి కూడా సినిమా పరంగా టాప్ హీరోల లిస్ట్ లో ఆయన ఉంటున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. డ్రాగన్ అనేది కూడా మొన్న వచ్చింది. సో ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ వచ్చిందంటే, ఒకటి విజయ్ రావడం, రెండు పవన్ కళ్యాణ్ దీని మీద మాట్లాడడం, మూడు ఈరోజు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వాళ్ళ బ్రదర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి పుష్పగుచ్చాలు అవన్నీ ఉంచి నివాళులు అర్పించి వచ్చారు. ఉమ్. అప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి అన్నా అన్నా అని అరవడం, జై ఎన్టీఆర్ అనడం, రాబోయే సీఎం అనే స్లోగన్స్ ఇవ్వడం, ఇవన్నీ జరిగితే మళ్ళీ ఇప్పుడు డిస్కషన్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నాడా, పార్టీ పెట్టబోతున్నాడా, ఎందుకంటే 2029లో ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవును సో 2027 నాటికన్నా పార్టీ పెట్టాలా. విజయ్ మోడల్ తీసుకుంటే విజయ్ 26 నెలలకు ముందు పెట్టాడు. సో అలాగా పార్టీ పెట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే నెక్స్ట్ ఇయర్లో పార్టీ పెట్టాలంటే ఇప్పటి నుంచి ఇంకా 6 నెలలు ఉంది. 6 నెలల్లో ప్రిపరేషన్ చేసుకొని పార్టీ పెట్టి రంగంలోకి వెళ్దాం. రెండు పార్టీలని వ్యతిరేకిస్తూ చేస్తే మనకి ఇప్పుడు స్పేస్ మనమే క్రియేట్ చేసుకోవాలి. విజయ్ ఎలాగైతే క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే 83 నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్యనే జరుగుతున్నాయి. తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నింది, తర్వాత ఇప్పుడు వైసీపీకి వచ్చేసింది, వైసీపీ అండ్ కూటమి. సో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఉండింది, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణే ఆ స్పేస్ని వదులుకొని వీళ్ళతో కలిసిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్గా పోయి పవన్ కళ్యాణ్ పెట్టినా కూడా ఆయనకి మద్దతు దొరికేది కష్టం. ఎందుకంటే ఆయన జగన్ని వ్యతిరేకించినంత గట్టిగా తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన నమ్మరు జనం. ఇది కూడా ఏదో ప్లాన్లో భాగం అనుకుంటారు. ఎందుకంటే 2019లో కూడా ఆయన వ్యతిరేకిస్తే ప్లాన్లో భాగమే టీడీపీ ఓట్లు చీలకుండా కావాలని చంద్రబాబు నిలబెట్టాడు అనేది అందరూ నమ్మారు. సో అందుకనే ఆ కూటమికి పెద్ద ఓట్లు పడలేదు. సో ఎందుకంటే ఆయన జగన్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా జగన్కి యాంటీ ప్రోగ్రాంలే తీసుకున్నాడు తప్ప తెలుగుదేశానికి యాంటీ ప్రోగ్రాంలు ఆయన గట్టిగా తీసుకోలేదు. ఇద్దరిని ఈక్వల్గా వ్యతిరేకించలేదు. విజయమో అటు బీజేపీ ఏఐడిఎంకే కూటమిని, అటు డిఎంకేని ఈక్వల్గా వ్యతిరేకించాడు. బీజేపీ ఏమో ఐడియాలజికల్ ఎనిమి అన్నాడు, డిఎంకే ఏమో పొలిటికల్ ఎనిమి అని డిక్లేర్ చేశాడు. అంటే ఈ రెండు వద్దు, ఈ రెండింటికి నేను ఆల్టర్నేటివ్ అన్నది తీసుకెళ్ళాడు. పవన్ అది తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్ అయ్యాడు క్లియర్గా. సో అందుకని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ మళ్ళీ కూటమి వద్దు, జగన్ వద్దు, మీకు ఒక ఆల్టర్నేటివ్ కొత్త రాజకీయాలు నేను ఇస్తాను అన్న నెరేటివ్తో వెళితే ఆయనకి ఏమన్నా ఉపయోగం ఉండొచ్చు. అంటే గ్యారెంటీ వస్తాడని చెప్పలేం, కానీ అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఉంది. అంటే ఈ రెండింటితో విసిగిపోయిన వాళ్ళు రావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపులను కూడా బండబూతులు తిట్టారు మొన్న. మీరెందుకు నన్ను ఇది చేస్తారు, నా ఇష్టం, నేను కమ్మతన్నే పెట్టుకుంటాను, ఏం పిక్తారో పిక్కోండి అన్నట్టుగా మాట్లాడాడు. కాబట్టి కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తి ఉంది. విధి లేక ఆయన్ని సపోర్ట్ చేయొచ్చు, కానీ ఒక అసంతృప్తి ఉంది. కాబట్టి ఈయన ఇప్పుడు నేను కులాలకు అతీతం, నేను అభివృద్ధి సంక్షేమం ఇది వెళ్తాను, వీళ్ళిద్దరూ తేల్చిపోయింది కదా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నట్టుగా ఆయన వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కనీసం ఆయన నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కంటే బెటర్గా మాత్రం ఉండగలరు అట్లా వెళితే. ఎందుకంటే ఈ రెండు కాని వాళ్ళు ఆల్రెడీ వైసీపీలో చాలామంది జగన్కి విసిగిపోయినారు. ఈ జగన్ ఏంది, తన క్లారిటీ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అసలు తను బెంగళూరులో ఎందుకు కూర్చుంటాడో అర్థం కాలేదని వైసీపీలో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటు చంద్రబాబుకి వ్యతిరేకత కూడా విపరీతంగా తెలుగుదేశం క్యాడర్లంతా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ వస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ఆ ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఆయన డిసైడ్ అయిపోవాలి, సినిమాలను వదిలేసి ఎట్లాగైతే విజయ్ నేను సినిమాలను వదిలేసి ఫుల్ టైం వస్తున్నాను అని డిసైడ్ అయిపోతే ఈసారి కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్ల కన్నా ఆయనకి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ నువ్వు ఎప్పుడు భయపడిచి దిగలేదనుకోండి ఎప్పటికీ రాదు. ఇప్పటికి దిగిగాని ధైర్యంగా చేస్తాయి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ 5 ఏళ్ళకి ఆయన ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు రైట్ టైం ఇది. ఇప్పుడు దిగలేదంటే మాత్రం ఆయనకి ఛాన్స్ లేదు. కాబట్టి ఆయన దిగుతాడా లేదనేది మనకి ఇంకొక 6 నెలలు 1 ఇయర్లో తెలిసిపోతుంది. కానీ వస్తాడనేది అయితే అంటున్నారో ఆయనకి కూడా ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ కూడా ఇంట్రెస్ట్ ఉండి ఆయన
డైలమాలో ఉండిపోతే ఇప్పుడు ఆయన చింతిస్తున్నాడు, అవును, నేను కూడా నిలబడితే నేను కూడా వచ్చి ఉండేవాడిని కదా అంటున్నాడు. అవును, కానీ మరి ధైర్యంగా నిలబడాలి కదా. మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ లాగా ఊగిసలాట ఉండొద్దండి. అవును, ఆ గోడ ఈ గోడ అంటే ఏ గోడ దొరకదు నీకు. అవును. ఏదో డిసైడ్ అయిపోయి స్ట్రైట్ గా అగ్రెసివ్ గా వెళ్ళాలి. అవును, ఆ అగ్రెసివ్నెస్ పవన్ కళ్యాణ్ లో లోపించింది. అవును. అది కానీ ఎన్టీఆర్ లో కానీ ఉంటే, ఎన్టీఆర్కి అన్నీ ఉన్నాయి, బేస్ ఉంది, ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, అవును, మంచి బ్రహ్మాండంగా మాట్లాడగలడు, అవగాహన ఉంది, సమస్యల మీద బ్రహ్మాండమైన మెచ్యూరిటీ ఉంది, ఆల్రెడీ అమిత్ షా లాంటి వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి. అవును. సో ఆయన కానీ దిగ్గలిగితే కమ్మ దీంట్లో కూడా ఒక సెక్షన్ చంద్రబాబు పట్ల వీళ్ళ పట్ల వ్యతిరేకత అంటే ఉన్న వాళ్ళు చంద్రబాబు పట్ల అనుకూలంగా ఉండి లోకేష్ పట్ల వ్యతిరేకంగా ఉన్న కమ్మ సెక్షన్ కూడా బలంగానే ఉంది. అవును, వాళ్ళు కూడా ఈయన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అవును. సో అలాంటి స్కోప్ అయితే ఉంది ఇప్పుడు కరెక్ట్ గా. మరి వస్తాడా, ధైర్యం చేసి దిగుతాడా అనేది చూడాలి. రైట్.